హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్యూబ్స్ టెస్ట్ అంటే ఫలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ తెలుసుకోవడానికి చేయవలసిన టెస్ట్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం ఈ ట్యూబ్కి సంబంధించిన సమస్యలు, ఏ కారణాల వల్ల ట్యూబ్కి ఫంక్షన్ దెబ్బతింటుంది, ఫలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనము ఆ ట్యూబ్ ఫంక్షన్ తెలుసుకోవాలి అంటే ఎలాంటి టెస్ట్ చేసుకోవాలి ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ ఫలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ తెలుసుకోవాలి, అది ఓపెన్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనకి 3 రకాల టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే హిస్టోసాల్పింగోగ్రఫీ, అంటే ఎక్స్రే ద్వారా తెలుసుకునే టెస్ట్. నెక్స్ట్ ఏంటంటే అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా మనం తెలుసుకోవచ్చు, అదేంటంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ లేదా సోనోసాల్పింగోగ్రఫీ అని అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే లాప్రోస్కోపీ. సో ఫస్ట్ మనకి ఈ హెచ్ఎస్జి అంటే ఏంటి, ఎక్స్రే ద్వారా అది ట్యూబ్ ఫంక్షన్ ఎలా తెలుస్తుంది, ఓపెన్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది, ప్రొసీజర్ ఎట్లా చేస్తారు అనేది తెలుసుకుందాం. సో హెచ్ఎస్జి అంటే హిస్టోసాల్పింగోగ్రఫీ. సో ఈ టెస్ట్ అంటే ట్యూబ్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఏ టైంలో చేయాలి అనేది చాలామంది కామన్గా అడుగుతారు. అదేంటంటే ఇప్పుడు పీరియడ్ వచ్చిన తర్వాత మనకి బ్లీడింగ్ తగ్గిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఆఫ్ సైకిల్ అంటే ఓవులేషన్కి ముందు, అంటే 7th డే నుంచి మనము 10th 11th డే లోపల చేసుకుంటే బెటర్ అన్నట్టు. అండ్ ట్యూబ్ ఫంక్షన్ తెలుసుకునే ఈ టెస్ట్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యంగా గమనించుకోవాలి. ఏంటంటే ఎప్పుడు ఈ టెస్ట్ అనేది అవాయిడ్ చేయాలి అని అంటే, ఏమైనా వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో ట్యూబ్ టెస్ట్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా ప్రెగ్నెన్సీ సస్పెక్ట్ చేస్తున్నారా అనేది చూసుకోవాలి, ఎందుకంటే ప్రెగ్నెన్సీస్ అనేది సస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఈ టెస్ట్ అనేది చేస్తే అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ టెస్ట్ని మనం ఫస్ట్ హాఫ్ ఆఫ్ సైకిల్ అంటే ఓవులేషన్ కాకముందే ఈ టెస్ట్ చేసుకోవడం బెటర్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఈ టెస్ట్ చేసే రోజు మీరు అంటే ఇది యూజువల్గా మనకి గైనకాలజిస్ట్, ఎక్స్రే అంటే రేడియాలజిస్ట్ కలిపి మనం ఈ టెస్ట్ చేస్తారనమాట. సో ఈ సెంటర్కి వెళ్ళే ముందు మీరు అంటే ఏం తినకుండా వెళ్ళాలా, ఖాళీ కడుపుతో వెళ్ళాలా అని చెప్పి అనుకుంటుంటారు. అలాంటిది ఏం అవసరం లేదనమాట. మీరు తిని వెళ్ళొచ్చు. అండ్ మీతో పాటు ఖచ్చితంగా ఒక అటెండెంట్ పర్సన్ని మీతో తీసుకెళ్ళాలన్నమాట, ఎందుకంటే ఇది కొంచెం పెయిన్ అనేది రావచ్చు. సో ఆ టెస్ట్ తర్వాత మీకు డిస్కంఫర్ట్ ఉండొచ్చు. సో మీతో పాటుగా ఒకరిని తోడు తీసుకువెళ్తే బెటర్ అన్నట్టు. సో ఈ టెస్ట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఎలా చేస్తారు అని అంటే, సేమ్ మీకు వెళ్ళగానే మీకు అంటే లయింగ్ డౌన్ పొజిషన్లో మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అని ఎలాగైతే చేస్తారో అప్పుడు చేసేటప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందంటే, లెగ్స్ సపరేట్ చేసి ఇంటర్నల్గా మీకు ఒక చిన్న స్పెక్యులం అనేది పెట్టేసి మనకి సర్విక్స్ని మనం ఎక్స్పోజ్ చేస్తారనమాట. సో ఆ తర్వాత ఒక సన్నటి క్యాన్యులా ద్వారా మనకి ఈ సర్విక్స్ లోపలికి ఒక క్యాన్యులా అనేది ఇన్సర్ట్ చేసి ఒక డై అనేది పంపించడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ డై పంపించినప్పుడు మనకి ఆ డై అనేది గర్భసంచి నుండి వెళ్ళి అది ట్యూబ్ల నుంచి బయటికి పడాలన్నమాట. సో ఆ డై పంపించిన టైంలో మీకు ఎక్స్రే ఫిల్మ్స్ ఒక 2-3 ఫిల్మ్స్ అనేది తీసుకుంటారు. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఆ డై రేడియో ఓపెక్ డై అంటే మనకి స్కాన్లో ఆ డై అనేది కనిపిస్తుంది అన్నట్టు. సో ఆ డై వైట్గా అట్లా మనకి ఎక్స్రేలో తెలుస్తుంది అనమాట. సో దాని ద్వారా మనకి ఈ గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా కూడా అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా అంటే గర్భసంచి క్యావిటీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గోడలు ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఇలాంటివి కూడా తెలుస్తుంది. సేమ్ టైంలో మనకి ట్యూబ్ లెంత్ అనేది ఎట్లా ఉంది, ట్యూబ్లోంచి బయటకు వచ్చిందా, ట్యూబ్ ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా, ఏ భాగంలో అది బ్లాక్ అయ్యి ఉంది, తర్వాత 2 సైడ్స్ ఓపెన్ ఉందా, సింగిల్ సైడ్ ఓపెన్ ఉందా, ఇలాంటివన్నీ కూడా మనకి ఆ ఎక్స్రేలో మనకి అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. సో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొంతమందికి వెరీ ఫ్యూ పర్సన్స్కి ఆ డై అనేది ఎలర్జీ అనేది ఉండొచ్చు అనమాట. సో ముందుగా మీకు డాక్టర్ మీ హిస్టరీ అడుగుతారు, అయోడిన్కి సంబంధించిన పదార్థాలకి ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ అట్లా ఉంటే మాత్రం ఇది అవాయిడ్ చేయమని చెప్తారనమాట. నెక్స్ట్ అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా ఎలా చేసుకోవడం అంటే, సేమ్ పొజిషన్లో మనము స్కాన్లో చెక్ చేస్తామన్నమాట. ఈ చిన్న క్యాన్యులా ద్వారా ఒక సలైన్ని పంపించి ఆ సలైన్ అనేది ట్యూబ్లోంచి బయటికి పడుతుందా లేదా అనేది అల్ట్రాసౌండ్లో చూసుకోవడం. సో హెచ్ఎస్జితో కంపేర్ చేస్తే ఈ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీలో పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ డిస్కంఫర్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట.
సో ఇది రెండు కాకుండా మనకి ఇంకొకటి అస్సలే పెయిన్ వద్దు, మనకు పెయిన్ లేకుండా ఈ టెస్ట్ కావాలి, ట్యూబ్స్ ఓపెనింగ్ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే లాప్రోస్కోపీ పద్ధతి. యూజువల్గా రొటీన్గా అందరికీ లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేయమన్నమాట. సో మనకి ఈ కన్ఫర్మేషన్ కోసం కొన్నిసార్లు నొప్పి వల్ల కానీ దేనివల్ల కానీ మనకి ట్యూబ్ బ్లాక్ లేకున్నా కానీ బ్లాక్ ఉన్నట్టు మనకి టెస్ట్లో తెలుస్తుంది స్పాజం వల్ల. సో అలా మనకి రియల్గా నిజంగానే బ్లాక్ ఉందా లేదా తెలుసుకోవాలి అని కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా మనం చూడొచ్చు. దాంట్లో అనస్థీషియా ఇచ్చి చిన్న హోల్ ద్వారా కెమెరా పాస్ చేసి మనం ఆ మానిటర్లో కింద నుంచి డై పంపించి చెక్ చేస్తాడనమాట. సో రొటీన్గా ఓన్లీ ట్యూబ్ టెస్ట్ కోసమే మనం లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేయకూడదు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా సైమల్టేనియస్గా మనం తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు లాప్రోస్కోపీ సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ ట్యూబ్స్కి సంబంధించిన టెస్ట్ ద్వారా మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పి కూడా భయపడుతుంటారు. అలాంటి భయం ఏం అవసరం లేదు. లిటిల్ పెయిన్, డిస్కంఫర్ట్, లిటిల్ బిట్ ఆఫ్ స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. యూజువల్గా మీ టెస్ట్ చేసే ముందు చిన్న పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ కూడా ఒక 15-20 మినిట్స్ ముందు, హాఫ్ అన్ అవర్ ముందు మీకు ఇంజెక్షన్ ఇచ్చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 15-20 మినిట్స్ మిమ్మల్ని అలాగే రెస్ట్ తీసుకొని పెయిన్కి మనకి పోస్ట్ ప్రొసీజర్ కూడా మీకు చిన్న యాంటీబయాటిక్ కోర్స్ ఆఫ్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ట్యూబ్స్కి సంబంధించిన టెస్ట్. సో మనకి ఈ ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందే, దానికి నెక్స్ట్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.